అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మడకశిర నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గాని ప్రభుత్వం గాని 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి నిన్న వచ్చాడు ఎలక్షన్ల కోసం. ఏం చేశావు నువ్వు మడకశిరకు మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అని చెప్పిన సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మడకశిర నియోజకవర్గం ఈ రోజు గుర్తొచ్చిందా పెద్దిరెడ్డి నీకు? నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివి కదా, నీ శాఖ నుంచి లేదా ఇన్ఛార్జ్ మంత్రిగా మడకశిర నియోజకవర్గానికి ఎన్ని కోట్ల నిధులు కేటాయించావు? ఏ అభివృద్ధిని నువ్వు చేశావు? అభ్యర్థికి లేదా 12 మంది ఉప ఎమ్మెల్యేలకి నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా. నేను నా నియోజకవర్గంలో ఈ ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, నేను గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొని వస్తా. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? చెప్పగలిగితే ఈ 5 సంవత్సరాల్లో ఏం పీకారు మీరు? పరిశ్రమలు లేకుండా భూములు సేకరించింది మనం మన ప్రభుత్వంలో తిప్పేశామన్న ఆధ్వర్యంలో ఏ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నేను ఈ సందర్భంగా నీకు మరొక్క సవాల్ విసురుతా ఉన్నా. నేను గెలిస్తే బైపాస్ కెనాల్ ద్వారా ఖచ్చితంగా సాగునీరు తీసుకొస్తా. నువ్వు చెప్పగలవా? నీ ముఖ్యమంత్రితో చెప్పించగలవా? నువ్వు చెప్పగలవా? 12 మంది అభ్యర్థులతో చెప్పించగలవా లేదా నీ ముఖ్యమంత్రితో చెప్పించగలవా? నీ ముఖ్యమంత్రి చెప్పేటట్లయితే ఈ 5 సంవత్సరాల్లో ఒక్క చుక్క నీరెందుకు లేకపోయారు? ఒక్క చుక్క సాగునీరు లేకపోయారు? తాగడానికి తాగునీరు ఇవ్వలేకపోయారు? ప్రభుత్వం ఉండి, ఎమ్మెల్యే ఉండి, మంత్రులుండి ఒక్క చుక్క తాగునీరు ఇవ్వలేకపోయారు. ఏం చేద్దామని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడుగుతా ఉన్నారు. దోచుకున్నది చాలేదా లేదా వాడెవడో ఒక్క ఎమ్మెల్యేనే దోచుకున్నాడని మిగతా 12 మంది కలిసి చందాలు వేసుకొని దోచుకోవడానికి సిద్ధమై ఒక్క అభ్యర్థిని పెట్టారా? పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. 3500 పెన్షన్ ఇస్తారంట, 3500 వృద్ధాప్య పెన్షన్ ఇస్తారంట. 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసింది ఎవరు? 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది ఎవరు? 2000 నుంచి 1000 చేయడానికి జగన్కి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ 5 సంవత్సరాల్లో 500 పెంచుతాడంట. 500 పెంచడానికి 5 సంవత్సరాలు కావాలంట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే 4000 రూపాయలు పెన్షన్, ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి 7000 రూపాయలు పెన్షన్ వస్తుంది. రైతు భరోసా, మహిళలకి 3 సిలిండర్లు. సూపర్ 6 ముందు జగన్ మేనిఫెస్టో డక్అవుట్. సూపర్ 6 జగన్ డక్అవుట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.